హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రోడ్ సైడ్ చేసి టమోటా పల్చని చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, మీడియం సైజ్ ఉల్లిపాయ 1, పండు మిర్చి 6 లేక 7 గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 4 పండిన మీడియం సైజ్ టమాటాలను వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని వేపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత టమాటో ప్యూరీని వేసుకోవాలి. దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత టేస్టీ సరిపడా సాల్ట్, ఇడ్లీ పిండి బ్యాటర్ని కొంచెం వేసుకుని చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మరీ పలుచగాను మరీ చిక్కగాను కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడి ఇడ్లీలోనికి ఇందాక ప్రిపేర్ చేసుకున్న టమాటా చట్నీ వేసుకుని తింటే దాని రుచే వేరు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.